హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. చాలామంది ఏంటంటే పీఎఫ్ విత్డ్రా చేసే ఈ ప్రక్రియలో కొన్ని తప్పులు చేస్తారండి. ఓకేనా? సో చాలామంది నేను కరెక్ట్ అవుతారు అనమాట. అయితే వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటి, ఏం చేయకూడదు అనే విషయాలు మీకు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా నాకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో చాలామంది ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు కదా. సో ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు, ఓకేనా? సో ఇప్పుడు కూడా మనం ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 3.0కి మైగ్రేషన్ అయ్యింది వెబ్సైట్. చాలా రూల్స్ మనకి ఈపీఎఫ్ ఈపీఎస్ 2026 సంబంధించిన కొత్త మనకి పథకం అమల్లోకి అయితే వచ్చిందనమాట. ఓకేనా? సో ఈ రూల్స్ వల్ల చాలామంది ఫేస్ చేస్తున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనమాట. అదేంటంటే ముఖ్యంగా ఈ ఫామ్ 19 ఫామ్ 10C ఇట్లా సబ్మిట్ చేస్తున్న టైంలో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ప్లీజ్ టేక్ ద నెససరీ యాక్షన్ యాజ్ నాట్ ఆల్ సర్వీస్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ద ప్రైమరీ మెంబర్ ఐడి అని చెప్పేసి ఇట్లా చాలామందికి ఏంటంటే ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో విత్డ్రా పెడుతుంటుంటే సో ఇట్లాంటి ఒక ఎర్రర్ వస్తుంది అన్నమాట చాలామందికి. సో ఎందుకు సార్ వస్తుందని చెప్పేసి చాలామంది కామెంట్లో అడుగుతున్నారు. ఓకేనా? సో ప్రస్తుతానికి మనకి 3.0కి మైగ్రేషన్ అయింది కదా. కొత్త రూలు 2026 సంవత్సరం కొత్త రూల్ అమల్లోకి అయితే వచ్చేసింది. సో దీని కారణంగా మీరు ఇప్పుడు చాలామంది మల్టిపుల్ కంపెనీస్లో అంటే ఎక్స్ అనే కంపెనీ, వై అనే కంపెనీ ఇట్లా చాలామంది జంప్ అవుతూ వస్తుంటారు కదా. ఒక కంపెనీలో చేసుకుంటూ మళ్ళీ ఆ తర్వాత అక్కడ మన ఉద్యోగం మానేసి వేరే కంపెనీలో జాయిన్ అవ్వడం, సో ఇట్లా 1 by 1 వస్తూ ఉంటారు కదా. అయితే సో ఇంతకుముందు మనకి ఏంటంటే ఈ 3.0కి ముందు మైగ్రేషన్ అవ్వకముందు పాత రూల్ ప్రకారం ఏంటంటే మనకి ఫైన్ సెటిల్మెంట్ అనేది లాస్ట్ కంపెనీ ఏదైతే ఉందో సో దాని ద్వారా మనం చక్కగా ఫైన్ సెటిల్మెంట్ చేసుకొని, అంటే ప్రీవియస్ వాటిలో ఏదైనా ఇష్యూస్ ఉంటే దాని వరకు సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉండేది అనమాట. ఆ తర్వాత మళ్ళీ వేరే ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే ఆ పాతవి ఏదైతే ఉందో అది నేమ్ కరెక్షన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా డేట్ కరెక్షన్ కానివ్వండి, సో చేసి ఆ తర్వాత మనం సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉండేది అనమాట. ఇప్పుడు అలా కాదండి. మీరు ఈ లాస్ట్ కంపెనీ సంబంధించిన ఐడి ఏదైతే ఉందో ఎంఐడి, దాని ద్వారా మీరు ఫైన్ సెటిల్మెంట్ చేస్తే ఎట్లాంటి ఎర్రర్ వస్తారనమాట. ప్రీవియస్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో అది 1, 2, 3 అవన్నీ కూడా మీకు అది ఏ ఇష్యూ ఉన్నా కానీ, అది 1 month సర్వీస్ ఉన్నా కానీ తప్పనిసరిగా ఇందులో కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిందే, ప్రైమరీ ఐడీలో కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిందే, లేకపోతే మీరు సెటిల్మెంట్ చేయలేరు. చాలామంది చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ ప్రీవియస్ ఐడీలో ఫామ్ 19 ఒకటే తీస్తారు, ఫామ్ 10C తీయరు. అంటే వాళ్ళు మర్చిపోయో లేకపోతే సో అందులో వాళ్ళకి ఓన్లీ 19 వరకే ఈపీఎస్ సర్వీస్ చూపించరు. సో ఇట్లాంటి సినారీస్లో అక్కడ మనకి అది అయిపోద్ది అనమాట. ఓకేనా? ఫామ్ 10C ఎలాగో మనం అప్లై చేయలేం. ఇక్కడ వీళ్ళకి 2 ఐడీస్ ఉంటాయి. ఓకే, అయితే దాని ఇందులో ట్రాన్స్ఫర్ చేయాలి, బట్ అందులో సర్వీస్ లేదు, సెటిల్మెంట్ చేసేసారు. ఓకేనా? అయితే ఇది కొన్ని సినారీస్లోనే ఒకవేళ 10C అంటే అమౌంట్ లేకపోయినా అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడికి వచ్చేసరికి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ప్రీవియస్ దాంట్లో ఈపీఎస్ సర్వీస్ లేదు, క్లారిఫికేషన్ కావాలంటారు. ఓకే, అయితే ఓన్లీ 19 ఉంటే పర్లా, ఒక 90-95% క్లైమ్స్ అనేవి అది అక్కడ ఓన్లీ 19 అక్కడ అంటే 2 కంపెనీల్లో పాతది 19 ఉన్నా 10C లేకపోయినా ఇది సెటిల్ అవుతుంది, అంటే తీసుకుంటుంది, నో ఇష్యూ. అట్లా కాకుండా అమౌంట్ ఉంటే కనుక ఈపీఎస్ సర్వీస్ అక్కడ చూపిస్తే తప్పనిసరి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిందే. ఓకేనా? చాలామంది ఏంటంటే ఈపీఎస్ సర్వీస్ సంబంధించిన అమౌంట్ అక్కడ వదిలేసి పాత దాంట్లో సో అందులో ఉన్న ఓన్లీ 19 తీసుకొని, ఓకేనా, అలా వదిలేస్తూ ఉంటారు అనమాట. అందులో సంథింగ్ ఏది ఇష్యూ ఉందని చెప్పేసి ఇప్పుడు సెటిల్మెంట్ చేస్తుంటే దాన్ని తప్పనిసరిగా, ఎందుకంటే సర్వీస్ ఉంది కదా, తప్పనిసరిగా దాన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే అని చెప్పేసి మనకి ఎర్రర్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, ఓకే ఇప్పుడు లాస్ట్ కంపెనీ ఉంది కదా, ప్రైమరీ ఐడి ఉంది కదా, చివరిగా వదిలేసిన కంపెనీ, దాని నుంచి తెలివిగా 19 అప్లై చేస్తారు. కొంతమందికి 19 తీసుకుంటుంది. ఓకేనా? సో 19 తీసుకుంటుంది కదా అని చెప్పేసి 10C అమౌంట్ అలా వదిలేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇట్లాంటి సినారీస్లో కూడా మీరు ఇబ్బంది పడతారండి. ఓకేనా? సో ఏదైనా ప్రాపర్గా పాత కంపెనీస్ ఉంటే వాటి నేమ్ కరెక్షన్ కానివ్వండి, లేకపోతే డేట్ కరెక్షన్ కానివ్వండి, ఎనీ సో దాన్ని ముందు మీరు దాన్ని ప్రాపర్గా ఆ డేట్స్ అనేవి అప్డేట్ చేసుకొని ఆ తర్వాత ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని, ఓకే, ఆ తర్వాత మాత్రమే సెటిల్మెంట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు కూడా మీరు అట్లా వదిలేయకండి, ఎందుకంటే ఫ్యూచర్లో మీకు చాలా ఇబ్బంది అవుద్ది. ఈ 3.0కి వచ్చేసిన తర్వాత ఈ కొత్త రూల్ ప్రకారం ఏంటంటే పాత ఐడి ఉంటే తప్పనిసరిగా దాన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే, లేకపోతే మీకు చివరిగా వదిలిస్తుంది క్లెయిమ్ అవ్వదు. 19 10C అవ్వదు, 19 అవుద్ది కొన్ని సినారీస్లో, బట్ 10C అమౌంట్ అలా అయిపోద్ది అనమాట. ఓకేనా? సో చాలామంది ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశం చెప్తానండి. ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు ప్రాపర్గా 1-2 సార్లు ఆలోచించండి. ఇన్ కేసు మంది పాత ఐడి ఉంటే కనుక దాన్ని ఏదైనా సంథింగ్ ఇష్యూ ఉంటే దాన్ని సరి చేసుకోండి. లేదు ఓకే 19 తీశారు 10C అమౌంట్ ఉంటే ట్రై చేయండి.
ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పెట్టి ఉన్నారు, ఎవరిది కూడా ఎంతవరకు అట్లాంటి యాక్షన్ తీసుకోలేదు, ఓకేనా, పెండింగ్లో ఉన్నాయి. సో రిజెక్ట్ అయితే ఏ కారణం చేత రిజెక్ట్ అయింది అనే విషయం కూడా తీసుకోలేని పరిస్థితి, మనకి పాస్బుక్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. సో చూద్దాం ఫ్యూచర్లో ఏం జరిగింది అనేది తప్పనిసరిగా మీకైతే అప్డేట్ ఇస్తాను. ఓకే, సో ప్రీవియస్ ఐడీస్ ఉంటే కనుక ప్రజెంట్ ఐడి ట్రాన్స్ఫర్ చేసుకుని మాత్రమే మీరు సెటిల్మెంట్ చేసుకోండి. అట్లా కాకుండా ప్రజెంట్ ఐడిలో ఓన్లీ 19 తీసి అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ దాన్ని వేరే దాంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి పరిస్థితి అవ్వచ్చు. ఓకే, ఇన్ కేసు ప్రీవియస్ మళ్ళీ ఇందులో ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఆ క్లెయిమ్ కూడా అవ్వకపోవచ్చు అనమాట. ఎందుకంటే 19 తీశారు కాబట్టి మళ్ళీ మీకు 19 రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టెన్సీ కూడా చెప్పండి. ఇప్పుడు మనకి ఏంటంటే అది ఎలాగో రూల్స్ మారిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే ఎగ్జిట్ అవుతారో సో వాళ్ళకి ఏంటంటే 1 year వెయిట్ చేయాలి, 19కి 3 years టెన్సీకి వెయిట్ చేయాలి. దీని గురించి కూడా పర్టికులర్గా ఒక వీడియో చేస్తాను. ఈ 2026 కొత్త చట్టం ప్రకారం ఈపీఎస్ సర్వీస్ సంబంధించిన రూల్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. తప్పనిసరిగా ఆ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో ఈ 4-5 రోజుల్లో మీకు పెడతాను. ఓకే, సో చూశారు కదా, చాలామందికి అట్లా డిస్టర్బ్స్ వస్తున్నాయని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు. జాగ్రత్తగా ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకుని మాత్రమే సెటిల్మెంట్కి 19 టెన్సీకి అటెంప్ట్ చేయండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇదండి వాళ్ళకి వీడియో. ఈ వీడియో మీ నెక్స్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నా విషయాలు మీరు మంది వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.